సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను చేమకూర వెంకట కవిచే రచించబడిన విజయ విలాసమును ప్రబంధమునందలి ప్రథమాశ్వాసములోని పద్యాలను మీకు వివరించబోతున్నాను. పొలయలు కల్వహించి వలపుల్ మొలిపించు పిసాలి గబ్బి గుబ్బల జవరాండ్రుమై గగురు పాటునా నేటికి వచ్చనమ్మా ఈ పిలువని పేరంటం బనుచు బెగ్గిలి నాదులన్ కౌగిలింపంగా పొలుపగనందున పెండ్లి నడుపుల్ ఒలినాలి తెమ్మెరల్. ఇంద్రప్రస్థపురంలోని అందమైన యువతులు తమ ప్రియులపై స్వల్పమైన ప్రణయ కోపాన్ని ప్రదర్శిస్తూ తమపై వారి ప్రేమ మరింత పెరగాలని కోరుకున్నారు. అప్పుడు మెల్లగా చల్లగా వీచిన దక్షిణ గాలి తాకిడితో వారికి పులకరింతలు కలిగాయి. ఆ ప్రణయ కోపం ఎక్కువసేపు నిలువకపోవడంతో పిలువని పేరంటానికి ఈ చల్లని గాలులు ఎందుకు వచ్చాయి అని ఆశ్చర్యపడుతూ కొంచెం సిగ్గుతో తమ భర్తలను కౌగిలించుకున్నారు. అలా ఆ పిల్లగాలులు అక్కడ పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని కలిపే కార్యాలను ఎంతో సొగసుగా నిర్వహిస్తున్నట్లుగా కనిపించాయి. ప్రాయపు నాయకుల్ వెల్లండెపాలయగాది గంచూడా నేర్పులౌ రాయి విదండ మీద కొసరం దొరన్ కొంటిరి మంచి సాములే పోయటులైనచో సరసముల్ గదమీకి పుడంచు నప్పురిన్ కాయజుతూ పులం ముదురు కందువ మాటలన్ పుష్పలావికల్. ఇంద్రప్రస్థపురంలో యవ్వనంలో ఉన్న విటులు పూలను అమ్మే యువతుల వద్ద పూలదండల ధర అడిగే సాకుతో వారిని కింది నుంచి పైకి, పైనుంచి క్రిందికి పరిశీలిస్తూ చూశారు. అప్పుడు ఆ యువతులు దండలను ఎంచుకొనే మీ చాతుర్యం ఇంతటితో సరిపోతుందా? దండను కొసరుగా తీసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. నిజంగా మంచి దొరలే కదా, అలా తీసుకుంటే మీకు చాలా చౌకగా దొరికినట్లే అవుతుంది అని చమత్కారంగా చెబుతూ మధురమైన మాటలతో మన్మధుని పుష్పబాణాల్లా ప్రభావం చూపే పుష్పాలను అమ్ముతున్నారు. గొప్పలై మిన్నందు చెప్పరా లికిలాంగులు వైచుచోన్ చంద్రకలల నంగన్ కనకంబు వర్షించు గనులంబ్రోల నటించి మెరయుచోన్ తొలకరి మెరుపుల నంగా మాటికించూపరా మదికాస గొల్పుచోన్ ప్రతిలేని బంగారు ప్రతిమల నంగా కుపితనాదులన్ కూర్మిన్ కొసరు జంకెన నాటన్ కనుచో మరుసిలి ముఖముల నంగన్ చలంగియుంపుగా నగన్ పాడన్ చెప్పన్ చదువా ఒలవ ఒలపింప నేర్చిన అలరు బోన్లు
విపుల భరత కళాశాస్త్ర నిపుణులైన బిరుదు పాత్రలు కలరు తత్పురమునందు. ఇంద్రప్రస్థపురంలోని నాట్యగత్యలను గురించి చెప్పిన పద్యమిది. వారు విశాలమైన ఎత్తైన వేదికలపైకి ఎక్కి నాట్యాభినయానికి సంబంధించిన అడుగులు వేస్తున్నప్పుడు ఆ నర్తకులు చంద్రకళల వలె కనిపిస్తారు. చంద్రుడు కూడా ఎత్తైన ఆకాశంలో ఉండి తన కళలను ప్రదర్శించున్నట్లు వారు మెరిసిపోతారు. అపారమైన ధనం, బంగారు నాణేలు ప్రసాదించే ధనవంతుల ఎదుట నాట్యం చేయునప్పుడు వారు తొలకరి మెరుపుల వలె ప్రకాశిస్తారు. వర్షించు గనుల బ్రోల అనే మాట ప్రకారం మేఘాలు వర్షాన్ని కురిపించున్నప్పుడు మెరుపులు మెరుస్తున్నట్లు వీరు కూడా బంగారాన్ని కురిపించే వారి సమక్షంలో మెరిసిపోతారని అర్థము. మాటి మాటికి తమ చూపులతో చూసేవారి మనసుల్లో కోరికలను రేపుతూ కొన్ని సందర్భాల్లో నిశ్చలంగా నిలబడినప్పుడు ఆ నాట్యగత్యలు ప్రాణం లేని బంగారు విగ్రహాల వలె కనిపిస్తారు. నాట్యంలో కదలికలతో పాటు కొన్ని క్షణాలు స్థిరంగా నిలిచే భంగిమలు, ముద్రలు ఉంటాయి. అప్పుడు వారు బొమ్మల వలె అనిపిస్తారు. ప్రణయ కోపంతో ఉన్న నాయకులను మళ్ళీ సంతోషపరిచే సందర్భములో తమ గాఢమైన చూపులతో వారిని ఆకర్షించున్నప్పుడు ఆ చూపులు మన్మధుని బాణాల వలె హృదయాలను తాకుతాయి. నాట్యాభినయంలో భ్రూ విక్షేపాలు, కళ్ళ తీక్షణత వంటి లక్షణాలు భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ వారి చూపులే మన్మథ బాణాల్లా ప్రభావం చూపుతాయి. ఈ విధంగా వివిధ రూపాలలో ఆకర్షణీయంగా కనిపిస్తూ సుందరంగా నవ్వడం, మధురంగా పాడడం, చమత్కారంగా మాట్లాడడం, చదవడం, ప్రేమించడం మరియు ఇతరులను ప్రేమింపజేయడం వంటి కళల్లో ప్రావీణ్యం సంపాదించిన వారు. పువ్వుల వలె సున్నితమైన దేహం కలిగిన వారు. ప్రసిద్ధ భరతముని నాట్యశాస్త్రంలో నైపుణ్యం గలవారు. బిరుదములతో ప్రసిద్ధి పొందిన ఆ నాట్యగత్యలు ప్రఖ్యాతి నగరమైన ఇంద్రప్రస్థపురంలో నివసించుచున్నారు. అతి వినోదము కాగరతుల మెప్పించు ఈ పచ్చల కడియాల పద్మగంధి చక్కెర మోవిచ్చి చెవులంతేలించు ఈ ముత్యాల కమ్మల మోహనాంగి తృణముగా లోంచేయు ఎంతటి వాణి ఈ నీలాల ముంగర నీలవేణి వెలలేని పొందిక విడివడి మెరయు ఈ కెంపుల బొగడలా కీరవాణి అనుచుంతమలోన నెరజానతనము మీరా వారకాంత మనుల మేలు వార్తలెల్ల తెలుపుచును వెండెల బయల్లం కలసి నగుచు విటులు విహరిందు రప్పురి వీధులందు. పచ్చరత్నాలతో అలంకరించిన కడియాలు ధరించి తామర పువ్వుల పరిమళం వెదజల్లే ఒక పద్మగంధి అపారమైన ఆనందాన్ని కలిగించే రతి క్రీడలతో ప్రియులను సంతోషపరుస్తుంది. ఇక్కడ రతి అనే పదానికి విలువైన రత్నాలను తూచే తూనిక ప్రమాణం అనే అర్థము ఉంది. అందువల్ల ఆమె ధరించిన పచ్చరత్నాల విలువను సూచించడం అనే మరో భావం కూడా వ్యక్తమవుతుంది. అలాగే ముత్యాలతో అలంకరించిన కమ్మలు ధరించిన మోహనాంగి తన సౌందర్యంతో ఆకర్షిస్తూ తీయని అదరాన్ని అందించి
విటులకు మధురమైన అనుభూతులను పంచుతుంది. ఇక్కడ చెవి అనే పదానికి రుచి మాత్రమే గాక కాంతి అనే అర్థము కూడా ఉండటంతో ముత్యాల ప్రకాశము ద్వారా కలిగే ఆనందాన్ని కూడా ఇక్కడ సూచిస్తుంది. ఈ విధంగా ఆ స్త్రీలు తమ రూప సౌందర్యం, అలంకారాల కాంతి, మధుర ప్రవర్తనల ద్వారా పరవశాన్ని కలిగిస్తారు. నీల రత్నాలతో అలంకరించిన ముక్కరను ధరించి నల్లని జడతో ఉన్న మరో నీలవేణి ఎంతటి సంయమినైనా గడ్డి పరకలాగా సులభంగా తన వశం చేసుకుంటుంది. నీలానికి తృణగ్రాహి అనే పేరు ఉండి గడ్డిపోచను ఆకర్షించే స్వభావం కలిగి ఉంటుంది. అలాగే గోమేధికానికి తృణచరం అనే పేరుంది అనే భావంతో ఈ ఉపమానం వచ్చింది. అలాగే కెంపు రత్నాలతో అలంకరించిన పొగడల వంటి కర్ణాభరణాలు ధరించి చిలుక పలుకుల్లాంటి మధురమైన మాటలు మాట్లాడే మరో కీరవాణి అమూల్యమైన కలయికలో నైపుణ్యంతో ప్రవర్తిస్తుంది. విడి అనే పదానికి ఎర్రని కాంతి అనే అర్థం ఉండుట చేత ఆమె ధరించిన కెంపులతో కూడిన ఆభరణాలు ఎర్రటి కాంతిని ప్రసరింపజేస్తున్నాయని కూడా భావం వ్యక్తమవుతుంది. ఈ విధంగా విటులు ఆ సుందర స్త్రీల గుణగణాలను, తమకు తెలిసిన విశేషాలను పరస్పరం చెప్పుకుంటూ వెన్నెలతో నిండిన ఇంద్రప్రస్థపుర వీధుల్లో ఆనందంగా నవ్వుతూ విహరిస్తున్నారు. పోకమ్రాకుల మహిమ కపురపుటనంటి ఆకుదోటల సౌభాగ్యమందె కలదు. ప్రబలు మౌక్తిక సౌద సంపదల గరిమా వీటి రహి మెచ్చవలయున్ పోవేయునోల్లా. ఇంద్రప్రస్థపురంలో పోక చెట్ల వైభవం, కర్పూరపు టరటి చెట్లు, తమలపాకుల తోటలు విస్తారంగా కనిపిస్తున్నాయి. అలాగే ముత్యాల సున్నంతో నిర్మించిన మేడల ఐశ్వర్యం కూడా ఎంతో ప్రత్యేకంగా వెలుగొందుతోంది. ఆ నగర సౌందర్యాన్ని పూర్తిగా వర్ణించాలంటే ఒక్క నోరు సరిపోదు, 1000 నోళ్ళు అవసరమనే భావం వ్యక్తమవుతుంది. ఆని మెరుంగు ముత్తెపుటో యారపు మృగులు రత్నదీపికా శ్రేణులు ధూపవాసనలు హృదయ నిరంతర వాద్యఘోషముల్ రాణం పొసంగ ప్రోలు మిగుల కనువిందు నరించు నిత్య కళ్యాణమున్ పచ్చతోరణమునై జనులందరూ ఉల్లసిల్లంగా. గుండ్రంగా మెరిసే ఉత్తమ ముత్యాలతో రూపొందిన సుందరమైన ముగ్గులు, రత్న దీపాల వరుసలు, అగరు మొదలైన సుగంధ ద్రవ్యాల ధూపవాసనలు, ఎల్లప్పుడూ మధురంగా వినిపించే వాద్యనాదాలు కలిసి ఆ ప్రాంతాన్ని మరింత శోభాయమానంగా చేస్తున్నాయి. నిత్యం పచ్చని తోరణాలతో అలంకరించబడిన ఆ నగరంలో శుభకార్యాల పరంపర కొనసాగుతుండగా ప్రజలందరూ ఆనందంగా ఉల్లాసంగా ఉంటున్నారు. ఈ విధంగా ఇంద్రప్రస్థపురం కన్నుల పండుగలా అద్భుతంగా వెలుగొందుతోంది. ఆ పురమేలు మేలు బలియంచు ప్రజల్ జయవెట్టుచుండా ఆజ్ఞా పరిపాలనా వ్రతుండు శాంతి దయాభరణుండు సత్య భాషాపరతత్వ కోవిదుండు సాధు జనాదరణుండు దాన విద్యా పరతంత్ర మానసుండు
ధర్మతనూజుండు దగ్రతేజుండై తన ఆజ్ఞలను తానే ఆచరించడంలో దృఢ నిశ్చయంతో ఉన్నవాడు, శాంతి దయలను ఆభరణాల్లా ధరించినవాడు, సత్యాన్ని పలకడంలోని లోతైన తత్వాన్ని గ్రహించినవాడు, సజ్జనుల పట్ల గౌరవాభిమానాలు కలవాడు, దాన ధర్మాలలో ఆసక్తి గల మనస్సు కలవాడు, యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజు గొప్ప పరాక్రమశాలి. అతనిని ప్రజలు మేలుబలి అని జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా అతడు ఇంద్రప్రస్థపురాన్ని పాలిస్తున్నాడు. దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు ప్రియ వక్తృత్వంబు కానాచి విద్యా వైదుష్యము దిక్కు ధర్మమునకుం తార్కానా మర్యాదకుంటావౌచిత్యము జీవగర్రా హితశిష్ట వ్రాత సంతోషణ శ్రీ వజ్రాంగీ అజాత శత్రుండు మహీబృన్మాతృండే చూడంగా దేవతలపై బ్రాహ్మణులపై అపారమైన భక్తిని కలిగినవాడు, అందరికీ ఇష్టంగా అనిపించే మృదువైన మాటల గుణం కలవాడు, విద్యల్లో ప్రావీణ్యానికి ఆధారమైనవాడు, ధర్మానికి నిలువెత్తు నిదర్శనమైనవాడు, మర్యాదలు తెలిసి వాటిని పాటించే స్వభావం కలవాడు, యుక్తాలను గమనించే వివేకానికి ప్రతిరూపమైనవాడు, స్నేహితులు సజ్జనులు ఆనందించేటట్లు ప్రవర్తించే మహాసంపదకు రక్షకుడైనవాడు, ఈ లోకంలో ఎవ్వరినీ శత్రువుగా చేసుకొని ధర్మరాజును చూచినప్పుడు ఇతడు సాధారణ రాజు కాడని స్పష్టమవుతుంది. అవలన్ పోయిన వెంకనాడు టెన్నండు లేదు, మొగము ముందరనంట మొదలెలేదు, మనవి చెప్పినం చేయకునికి ఎన్నండు లేదు, కొదవగా నడుపుట మొదలెలేదు, చనవిచ్చి చౌక చేసినది ఎన్నండు లేదు, పదరి హెచ్చించుట మొదలెలేదు, మెచ్చిన చోన్ కొంచెమిచ్చుటెన్నండు లేదు, మొఖమిచ్చే కపు మెచ్చు మొదలెలేదు, మరియున్ తొల్లిటి రాజుల మహిమలెన్నా ఇతండె పో, సార్వభౌముండ ప్రతిముండనంగన ప్రజలం పాలించే సకల దిగ్భాసమానా కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. పాండు మహారాజు కుమారుడైన పాండవాగ్రజుడైన ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని ఈ పద్యమునందు వర్ణించబడినది. తన ముందర లేని వారిని గూర్చి కూడా చెడుగా మాట్లాడడం ఆయనకు తెలియదు. తన ఎదుట ఉన్న వారిని నిందించడం కూడా చేయడు. ఎవరికైనా సహాయం చేయమని అభ్యర్థిస్తే చేయకుండా ఉండటం కానీ, చేసిన సహాయాన్ని తక్కువగా చేయటం కానీ ఆయన స్వభావంలో లేదు. కొత్తగా పరిచయమైన వారిని పూర్తిగా తెలుసుకోకుండా అతిగా మర్యాద చూపడం కానీ, తొందరపడి వారికి ఉన్నత స్థానం ఇవ్వడం కానీ చేయడు. కేవలం ముఖప్రీతి కోసం ఎదుటి వారిని పొగడడం కానీ ఆయనకు తెలియదు. పూర్వకాలపు నందలి ఎందరో రాజులను పరిశీలించిన సార్వభౌముడు అనే పదానికి నిజంగా అర్హుడు ఇతడే అని అనిపిస్తుంది. సాటి లేనివాడైన ఇతడు అన్ని దిక్కులలో విస్తరించిన కీర్తి కలిగి
పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ప్రజలను చక్రవర్తిగా పరిపాలించాడు. ఎంత లెస్సగనున్నా అంత వేడుకే కాని ప్రజల కల్మిక సూయ పడుటలేదు. తనున్ కొల్వవలే అందరను ప్రియంబే కాని మానిసి విఘటించుకైనలేదు. నిచ్చవేడినార్తికి చుచితమే కాని మునుపింత ఇచ్చితి ననుటలేదు. రేవగల్ ధర్మమార్జించు దృష్టియే కాని న్యాయంబు తప్పిన నడకలేదు. కలండి ఇటువంటి రాజు లోకమున యందు జలది వలయిత వసుమతి చక్రమెల్లా ఏలవలె శాశ్వతము కాగా ఈ గనుండే ఏలవలె నన్యులన నా నృపాలుండలరే. ప్రజలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో సుఖంగా ఉంటే అతడు ఆనందిస్తాడే తప్ప వారి సంపద ఐశ్వర్యాలను చూసి అసూయపడడు. తన చుట్టూ అందరూ చేరి సేవ చేయడాన్ని ఇష్టపడతాడే కానీ ఎవరిని తక్కువగా చూసి తిరస్కరించడు. ప్రతిరోజు తనను ఆశ్రయించి యాచించిన వారికి ఇవ్వాలనే మనస్సు కలవాడే కానీ ముందుగా ఇంత ఇచ్చానని ఎప్పుడూ చెప్పడు. పగలు రాత్రి ధర్మాన్ని సంపాదించాలనే ఆలోచనతోనే జీవిస్తాడు కానీ న్యాయాన్ని తప్పడు. లోకంలో ఇలాంటి రాజు ఎవరైనా ఉన్నాడా? చుట్టూ సముద్రాలతో చుట్టుముట్టి విస్తరించబడిన ఈ విశాలమైన భూమిని ఇలాంటి మహానుభావుడే స్థిరంగా పాలించాలి. ఇతర రాజుల అవసరమే లేదు అనిపించే విధంగా ధర్మరాజు వెలుగొందాడు. కోపమొకింత లేదు బుధకోటికి కొంగుపసిండి సత్యమారూపము తారతమ్యములెరుంగు స్వతంత్రుండు నూతన ప్రియాటోపములేని నిచ్చలుండిటుల్ కృత లక్షణుండై చలంగగా ద్వాపర లక్షణుండ నంగవచ్చునకో అల ధర్మనందను. కొంచెమైనా కోపం లేనివాడు అంటే శాంత స్వభావుడు, పండితులకు కొంగున కట్టిన బంగారం వంటివాడు, అవసరమైనప్పుడు వారికి ఆశ్రయంగా నిలిచేవాడు, సత్యమే తన స్వరూపంగా కలవాడు అంటే ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేవాడు, హెచ్చు తగ్గుల భేదాన్ని గ్రహించగలవాడు, అందువల్ల వివేకి అయి స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడు, తన స్వబుద్ధితో వ్యవహరించేవాడు, కొత్త విషయాలపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆడంబరం లేనివాడు, అందుచేత స్థిరచిత్తుడు. ఈ విధంగా అన్ని శ్రేష్ఠ లక్షణాలతో కృతయుగానికి తగిన గొప్ప గుణాలను కలిగి వెలిగే ధర్మరాజును సందిగ్ధమైన ధర్మాలు గల ద్వాపరయుగ లక్షణాలు కలవాడని చెప్పగలమా? దుర్జయ విమతాహంకృతి మార్జనయాచనక దైన్యమర్దనా చనదోహ్ కర్జులు గలరతనికి భీమార్జున నకుల సహదేవులను అనుజన్ముల్ జయించలేని శత్రువుల అహంకారాన్ని నిర్మూలించడానికి, యాచకుల పేదరికంతో వచ్చిన బాధలను తొలగించడానికి సమర్థమైన భుజబలం కలిగిన
భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేర్లు గల తమ్ముళ్ళు అతనికి ఉన్నారు. పంచామరతరులో హరి పంచాయుధములో గిరీసు పంచాశ్యములో యంచం సకల జనంబులు నెంచ పాండవులు వెలసి రేవురు గండులై. దేవతలకు చెందిన 5 కల్పవృక్షాలుగా, విష్ణువు యొక్క 5 ఆయుధాలుగా, శివుని 5 ముఖాలుగా అని ప్రజలందరూ భావించగా 5 పాండవులు మహానుభావులుగా వెలిగారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.